వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. 10th స్టాండర్డ్ తరువాత ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయో చూద్దాం. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, పారామెడికల్ ఇంకా షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. 10th తరువాత మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో తీసుకునే నిర్ణయం మీదనే మీ కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియట్ అనేది 2 సంవత్సరాలు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీ అనే కోర్సెస్ ఉంటాయి. ఎంపీసీ తీసుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో, తరువాత ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, బెస్ట్ బ్రాంచెస్ ఏంటి అనే దాని గురించి మన ఛానల్లో డీటెయిల్డ్ వీడియో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే బైపీసీ తీసుకుంటే ఎంబీబీఎస్, బీవీఎస్సీ, ఏజీబీఎస్సీ, బీఫార్మసీ వీటన్నిటికీ సంబంధించిన సిలబస్, ఇంపార్టెంట్ బుక్స్ గురించి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవి కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంఈసీ, హెచ్ఈసీ చేయొచ్చు, లేదా కామర్స్లో సిఈసీ చేయొచ్చు. ఇక ఐటీఐ, పాలిటెక్నిక్, పారామెడికల్ కోర్సెస్ గురించి తెలుసుకుందాం. ఐటీఐలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, అలాగే 3 సంవత్సరాల కోర్సెస్ కూడా ఉంటాయి. వాటిని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్గా డివైడ్ చేశారు. ముందుగా 1 year కోర్సెస్ ఏంటో చూద్దాం. డీజిల్ మెకానిక్ ఇంజనీరింగ్, పంప్ ఆపరేటర్, మోటార్ డ్రైవింగ్ కమ్ మెకానిక్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చర్ ఫుట్వేర్, సెక్రటేరియల్ ప్రాక్టీస్, మెకానిస్ట్ ఇంజనీరింగ్, హెయిర్ అండ్ స్కిన్ కేర్, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్, బ్లీచింగ్ అండ్ డైయింగ్, క్యాలికో ప్రింట్, లెటర్ ప్రెస్ మెషిన్ మెండర్, కమర్షియల్ ఆర్ట్, లెదర్స్ గూడ్స్ మేకర్, హ్యాండ్ కంపోజిటర్, షీట్ మెటల్ వర్కర్ ఇంజనీరింగ్. 2 సంవత్సరాల ఐటీఐ కోర్సెస్ ఏంటంటే డ్రాట్స్మ్యాన్ మెకానికల్ ఇంజనీరింగ్, డ్రాట్స్మ్యాన్ సివిల్ ఇంజనీరింగ్, ఫిట్టర్ ఇంజనీరింగ్, టర్నర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈఎస్ఎం ఇంజనీరింగ్, రెఫ్రిజరేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్, మెకానిక్ మోటార్ వెహికల్ ఇంజనీరింగ్, మెకానిక్ రేడియో అండ్ టీవీ ఇంజనీరింగ్, మెకానిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సర్వేయర్ ఇంజనీరింగ్. టూల్ అండ్ డై మేకర్ ఇంజనీరింగ్ అనేది 3 సంవత్సరాల ఐటీఐ కోర్స్. వీటిలో ఎలాంటి ఐటీఐ కోర్స్ అయినా మీరు చేయొచ్చు. పాలిటెక్నిక్ అనేది 3 సంవత్సరాల కోర్స్. 10th తర్వాత పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇందులో ఉండే బ్రాంచెస్ ఏంటో చూడండి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంటీరియర్ డెకరేషన్, ఫ్యాషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్. వీటిలో ఏ సబ్జెక్ట్లో అయినా మీరు డిప్లొమా చేయొచ్చు. పారామెడికల్లో 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాల వ్యవధి గల కోర్సెస్ ఉంటాయి. డిప్లొమా ఇన్ నర్సింగ్ కేర్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ నర్సింగ్, ఎంఆర్ఐ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ రూరల్ హెల్త్ కేర్, డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నిక్స్, డిప్లొమా ఇన్ ఎక్స్రే టెక్నాలజీ. ఈ పారామెడికల్ కోర్సెస్ చేయడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ క్లినిక్స్, హెల్త్ కేర్ సిస్టమ్ క్లినిక్స్లో జాబ్స్ వస్తాయి. మీరు ఇంటర్మీడియట్ తర్వాత జాబ్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. మీరు మన ఛానల్ చూస్తే 10th తర్వాత ఏం చదవాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వస్తారు. ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకున్నా ఉండే కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటో అన్నిటి గురించి వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీలాగే మీ ఫ్రెండ్స్ కూడా కెరీర్ గురించి కన్ఫ్యూషన్లో ఉంటే వారికి మన ఛానల్ సజెస్ట్ చేయండి. మీకు కెరీర్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.